హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో నాకు నేను డిజైన్ చేసుకున్న డ్రెస్ అయితే చూశారు కదా. సేమ్ మోడల్ నేను ఒక రీల్లో చూసిందల్లా కొనుక్కునే అంత రిచ్ మనం కాదు కాబట్టి మనకు మనమే డిజైనర్లా ఫీల్ అయ్యి ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేసుకుందామని డిసైడ్ అయ్యా. ఇంకేముంది, అమ్మ దగ్గర ఉన్న ఈ 6 మీటర్స్ శారీతో 4 మీటర్స్ లైనింగ్ అయితే తెచ్చుకొని స్టార్ట్ చేసేసా. ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ అన్నీ పాయింట్ చేసుకొని ఇలా పేపర్ కటింగ్ అయితే చేసుకున్నా. లైనింగ్ని 4 ఫోల్డ్స్ వేసుకుని మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నా. దీని టోటల్ లెంత్ అయితే 54 ఇంచెస్. నెక్ లూజ్ 2.5 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, ఆర్మ్ డౌన్ 5.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ 5 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ 7 ఇంచెస్ తీసుకున్నాను. అలానే నేను రౌండ్ నెక్ అనుకున్నాను కాబట్టి రౌండ్ నెక్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ కూడా మార్క్ చేసుకున్నాను. బస్ట్ లూజ్ 9 ఇంచెస్, వేస్ట్ లూజ్ 8 ఇంచెస్ దగ్గర అయితే నేను మార్క్ చేశాను. బ్యాక్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. కింద ఫ్రిల్స్ పార్ట్ వస్తుంది. ఆ ఫ్రిల్స్ పార్ట్ అయితే నేను 12 ఇంచెస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో మెయిన్ లెంత్ నుంచి 12 ఇంచెస్ అయితే తీసేసి 42 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మార్జిన్ కోసం 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మార్జిన్ అయితే వేస్ట్ పార్ట్ వరకు తీసుకొని నేను మార్క్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ సెపరేట్ చేసి ఆర్మ్ డౌన్ కోసం 1/2 ఇంచ్ తీసుకొని కట్ చేశాను. ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్లో పళ్ళు పార్ట్ కోసం 2.5 మీటర్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను. ఫ్రిల్స్ పార్ట్ 12 ఇంచెస్ రావాలనుకున్నాం కాబట్టి అక్కడి వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ వేసి సేమ్ మెజర్మెంట్స్ అయితే నేను కట్ చేసేసాను. హ్యాండ్స్ స్మాల్ పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నా. లెంత్ 11 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకున్నా. ఎల్బో హ్యాండ్స్ అయితే ఎలా మార్క్ చేసుకుంటామో సేమ్ అలానే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ కూడా మార్జిన్ 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. స్మాల్ పఫ్ అయితే స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి సింపుల్గా 3 ఇంచెస్ బాక్స్ అయితే గీసుకొని వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసి అయితే కట్ చేసేసుకున్నాను. పఫ్ కోసం ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకున్నాను. అక్కడ చిన్న చిన్న నాట్స్ అయితే పెట్టాను. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేయాలి. సో నాట్స్ పెట్టుకుంటే మన స్టిచ్చింగ్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే ఫ్రంట్ సైడ్కి గుర్తుగా మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ కోసం 1/2 ఇంచ్ అయితే కట్ చేసుకుంటున్నాను. సేమ్ లైనింగ్ లానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకున్నాను. ఇంకా మిగిలిన పార్ట్ని 12 ఇంచెస్ ఫ్రిల్స్ కోసం అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసి లైనింగ్ ఉల్టా వేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను.
సింపుల్గా స్టిచ్ చేసేద్దామని ఇలా అయితే చేస్తున్నాను. లేదంటే నెక్కి మనం బక్రం క్లాత్ కూడా యూజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసిన తర్వాత 2 షోల్డర్స్ని అయితే కలిపి స్టిచ్ అయితే వేస్తున్నాను. లైనింగ్కి కింద పార్ట్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేస్తున్నాను. హ్యాండ్స్ కూడా సేమ్ నెక్ మాదిరిగానే ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసేసుకొని దాన్ని ఉల్టా చేసి డబుల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. పఫ్ హ్యాండ్స్ కోసం కటింగ్ ప్రాసెస్లోనే నేను చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకున్నాను కదా, ఆ పార్ట్లో చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. ఫైనల్గా పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయింది. హ్యాండ్స్ని అయితే అటాచ్ చేస్తున్నాను. నేను తీసుకున్న మెజర్మెంట్స్ని ఇక్కడ మార్క్ చేసుకొని వేస్ట్ లూజ్ వరకు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి అయితే స్టిచ్ వేసుకుంటున్నాను. ఫ్రిల్స్ కోసం తీసుకున్న క్లాత్ని కింద వైపు 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి నేను సెపరేట్గా అయితే ఫ్రిల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను.
ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రిల్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సైడ్ స్టిచెస్ వేసినప్పుడు వేస్ట్ పార్ట్ వరకు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి అయితే స్టిచ్ చేసాము. ఇక్కడ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని సెపరేట్గా అయితే స్టిచ్ వేసాను. ముందుగా పళ్ళు పార్ట్ కోసం తీసుకున్న దానికి 2 సైడ్స్ స్టిచ్ వేసుకొని ఒక సైడ్ మాత్రం నేను హుక్ స్టిచ్ చేశాను. అలానే ఈ ఫ్రాక్కి రైట్ సైడ్లో వేస్ట్ పార్ట్ దగ్గర థ్రెడ్స్ అయితే స్టిచ్ చేశాను. వీడియో లెంత్ అవుతుందని ఆ వీడియో అయితే నేను యాడ్ చేయలేదు. ఫైనల్గా లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయ్యింది. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.